హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా ఖతర్లో వచ్చేసి మన ఇండియాకి చెందినటువంటి ఒక డ్రైవర్ని అయితే అరెస్ట్ అయితే చేశారు. మరి దానికి గల కారణం ఏంటంటే ఒక చిన్నపాటి ఫోన్ వల్ల అతను జైలు పాలైతే అవ్వాల్సి వచ్చింది. మరి ఎలా అయ్యాడు ఏంటంటే కాస్త వివరంగా చెప్తాను, మీరు కూడా ప్రశాంతంగా వినండి. వాళ్ళ మేడం ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఫోన్ చేసి నేను పలానా చోటికి వెళ్ళాలి, బండి స్టార్ట్ చేయనగానే మనవాడు కూడా స్టార్ట్ చేసేసి డైరెక్ట్గా దోహాలో తీసుకొచ్చి వాళ్ళ మేడంని అయితే ఇసిపెట్టాడట. ఇంకా తర్వాత వాళ్ళ మేడంని ఇసిపెట్టేసి ఇతను కూడా కార్ పార్క్ చేసి అలా నడుస్తూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక కార్ దగ్గర, ల్యాండ్ క్రూజర్ దగ్గర ఒక ఐఫోన్ అయితే దొరికిందట. ఆ ఐఫోన్ దొరకగానే ఏదో అంటారు కదా, సామెత చెప్పినట్టుగా కోచ్ చేతికి కొబ్బరి చెక్క చిక్కినప్పుడు ఎంత ఆనందిస్తుందో మనవాడు కూడా ఐఫోన్ దొరకగానే అబ్బా నాకు ఐఫోన్ దొరికిందని చెప్పేసి జేబులో పెట్టుకునేసి డైరెక్ట్గా వాళ్ళ మేడంకి కానీ లేదంటే కన్నా పక్కన ఉంటే పోలీసు వాళ్ళకి కానీ ఇవ్వకుండా రూమ్లో అయితే తీసుకొని పెట్టుకున్నాడంట దాదాపుగా 4 రోజుల పాటు. అంతేకాకుండా తన రూమ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా అతన్ని హెచ్చరించారట, ఐఫోన్ అన్న ఇది దీని దగ్గర పెట్టుకున్నట్లయితే కన్నా నీకు ఎప్పటికైనా ప్రమాదమే, పోలీసులు కూడా అరెస్ట్ చేస్తారని. కాకపోతే మనవాడు ఏం చెప్పాడంటే కన్నా వాళ్ళకి ఆన్సర్ లేదు ఇది ఐఫోన్ నాకు దొరికింది కాబట్టి నాకే సొంతం అనే విధంగా మనవాడు కూడా 4 రోజుల పాటు పెట్టుకొని తర్వాత దాన్ని మొబైల్ దుకాణంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి అతనితో మాట్లాడుకున్నాడంట. అన్న నాకు ఈ పాస్వర్డ్ అయితే గుర్తులేదు, ఈ పాస్వర్డ్ నువ్వు ఓపెన్ చేసి ఇస్తే నీకు కొద్దిగా డబ్బులు ఇస్తానని. అప్పుడు ఆ మొబైల్ దుకాణం వాడు వచ్చేసి 1000 రియాలు అడిగాడంట. అంటే ఎగ్జాక్ట్లీ మన ఇండియన్ కరెన్సీలో చూడాలంటే 22,000 రూపాయలు. ఎప్పుడైతే ఆ మొబైల్ దుకాణం వాడు 1000 రియాలు అడిగాడో మనవాడు వచ్చేసి 700 రియాలకైతే మాట్లాడుకున్నాడట. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి ఐఫోన్ విషయంలో కానీ అదేవిధంగా శాంసంగ్ గ్యాలక్సీ ఏదైతే ఉందో 2,000 రూపాయల పైన ఫోన్ ఏదైనా కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకుని బ్రదర్, మీరు గల్ఫ్లోకి వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి కొన్ని ఐపీ అడ్రస్ సంథింగ్ అయితే ఉంటాయి. దాని ద్వారా మీరు ఎక్కడ ఉన్నా కూడా సెల్లు ఆన్ చేసి ఉన్నారంటే కనుక మిమ్మల్ని అయితే క్యాచ్ చేసేస్తారు. కాబట్టి మీరు ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ ఎవరు దొరికినా కూడా దయచేసి దగ్గర అయితే పెట్టుకోవద్దండి. సరే, ఇక మళ్ళీ మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే కనుక ఆ మొబైల్ దుకాణం అతను ఎప్పుడైతే ఈ ఐఫోన్ని ఆన్ చేశాడో ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయింది. అంటే పలానా చోట నా ఈ మొబైల్ అన్నది ఉన్నది అని. వెళ్ళిన తర్వాత వచ్చేసి పోలీసులు డైరెక్ట్గా ఏదైతే దోహాలో మనవాడు వెళ్ళాడో ఆ మొబైల్ దుకాణానికి వచ్చేసి అతన్ని అయితే పట్టుకున్నారు. నీకు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అని. అతనేం చేశాడు, ఇంకా ఎవరికైనా కానీ భయమే కదా, అతనికైనా లైఫ్ డిస్ట్రాక్ట్ అవుతుందని పలానా వ్యక్తి వచ్చి నాకు ఇచ్చాడు సార్, కింద కార్లో వెయిట్ చేస్తున్నాడు అని చెప్పంగానే టకటగా పోలీసులు వెళ్ళేసి అతన్ని క్యాచ్ చేసేసి పట్టుకుని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొని వెళ్ళారు. మరి ఇంత జరుగుతుంటే కనుక మరి ఐఫోన్ గురించి ఈ మాత్రం తనకి తెలియదంటే బహుశా మనవాడు కొద్దిగా మైండ్ తక్కువే అని అనుకోండి. తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఒక రోజు అయితే జైల్లో ఉన్నాడంట. తర్వాత వచ్చేసి వాళ్ళ ఎవరైతే మొబైల్కి సంబంధించినటువంటి మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పిలిపించారు. అతను ఏం చెప్పాడు అంటే కనుక పోలీస్ స్టేషన్లో, లేదు సార్ ఇది ఖచ్చితంగా ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను దొంగతనం చేశాడు, నేను కార్ పార్క్ చేసేసి అద్దం దించి ఉంచాను, మర్చిపోయి అతను వచ్చేసి కారులోంచి దొంగతనం చేశాడు అని. ఇంకా మన డ్రైవర్ వర్షన్ ఏంటంటే లేదు నేను కారు బయట పడి ఉన్నది కాబట్టి దాన్ని తీసుకున్నాడు అని. తర్వాత వీళ్ళేం చేశారంటే వాళ్ళ కఫీల్కి ఫోన్ చేసేసి, లేదు మీ డ్రైవర్ ఇలా ఒక మొబైల్ని అయితే దొంగతనం చోరీ చేశాడు, నువ్వు కూడా రావాలి అని. అప్పుడు ఫటాఫట పరిగెత్తుకుంటూ వాళ్ళ ఓనర్ వచ్చేసి, లేదు మా డ్రైవర్ అటువంటి వాడు కాదు అని చెప్పేసి ఒక మంచి స్టాండ్ అయితే తీసుకొని తన వైపు నిలబడ్డాడు. మరి ఎలా తను బయటపడ్డాడు అంటే మెయిన్ 2 రీజన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఖతర్లో వచ్చేసి ఎవరైనా కానీ ఖతర్కి సంబంధించినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళ మీద చోరీ అంటే దొంగతనం నిజం అనేది వేసినప్పుడు వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు ఏదో కేసు వేసేసాము, ఏదో అతను బొక్కలోకి వెళ్తాడు అనేటటువంటిది లేదు. ఎప్పుడైతే ఖతర్ అతను ఎవరైతే ఉన్నారో ఆయన నా మొబైల్ పోయింది పలానా చోట అని చెప్పాడు, అదేవిధంగా మన డ్రైవర్ వర్షన్ కూడా పలానా చోట చిక్కిందని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి ఆ కెమెరాలు అన్నీ చెక్ చేసిన తర్వాత వచ్చేసి మనవాడు నిర్దోషని నెంబర్ 1 బయటపడింది. నెంబర్ 2 వచ్చేసి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ కఫీల్ అని చెప్పాలి. వాళ్ళ కఫీల్ వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ అవడం మూలంగా, అందులోనూ ఆ డ్రైవర్ని ఇంతకుముందు చేసి ఉన్నాడు కాబట్టి తన మీద ప్రేమతో తను బయటికి తీసుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళ కఫీల్ తలుచుకున్నా కూడా ఇక్కడ బయటకైతే తీసుకొని రాగలిగి ఉండేవాళ్ళు కాలేరు. ఎందుకు అంటారా, దానికి మెయిన్ రీజన్ వచ్చేసి సరే నీకు మొబైల్ దొరికింది లేదంటే కన్నా ఏదైనా దొరికి ఉండొచ్చు, నువ్వు సక్రమంగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అంటే పోలీసులకు కానీ లేదంటే కానీ మీ కఫీల్కి ఇవ్వాలి కదా, నువ్వు ఎలా ఉంచుకుంటావు అని చెప్పి పోలీస్ స్టేషన్లో మన వాడిని ప్రశ్నించారు. ఇదైనా కూడా చోరీ కిందకే దొంగతనం కిందకే వస్తుంది, కాకపోతే ఇదొక్కసారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నామని చెప్పేసి పోలీసులు అప్పుడు అతన్ని అయితే వదిలేశారు. కాబట్టి మీలలో ఎవరైనా కానీ బ్రదర్ ఏదైనా వస్తువు దొరికిందంటే కానీ దయచేసి దగ్గర అయితే ఉంచుకోకండి. ఐఫోన్ 14 కానీ 13 కానీ 12 ఏదైనా కావచ్చు,
మీకు ఒక నెల జీతం 2000 రియాలు అనుకుంటే కన్నా జస్ట్ ఒక 2 నెలల జీతం కష్టపడితే కన్నా మీరు ఐఫోన్ కాదు దాని బాబును కూడా కొనగలుగుతారు. కాబట్టి ఈ చిన్న చిన్న వాటికి గన మీరు కక్కుర్తి పడితే గన ముఖ్యంగా మీరు ఇబ్బంది పడేది కాదు, మీ భార్య బిడ్డలు అదేవిధంగా అమ్మ నాన్న మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇటువంటి వాటికి కాస్త దూరంగా ఉండండి. ఏ వస్తువు దొరికినా కూడా ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి కానీ మీ కఫీలకు కానీ ఇచ్చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.